మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్ర గౌరపేట గ్రామంలో తిరుగుతూ ఉంటే ఆ రోజు 2014 2019 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అభివృద్ధే ఈరోజు కంటికి కనిపిస్తుంది తప్ప ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మాకు జరిగింది సున్నా అని ఇవాళ గౌరపేటలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు 2014కు ముందు నేను పాదయాత్ర చేసినప్పుడు కానీ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఈ గౌరపేటలో ఇంతంత రాళ్ళు లేసిపోయి తప్పుజారి పడితే మోచెప్పులు పగిలిపోయేటువంటి పరిస్థితిలో ఉండేవి ఈ రోడ్లన్నీ కూడా. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయిన వెంటనే 3 కోట్ల రూపాయలతోటి ప్రతి వాడకి ప్రతి ఇంటికి కూడా సిమెంట్ రోడ్లు వేసాం. దానితో పాటు గౌరపేటకు ఇటు లంకల కోడేరుకి కనెక్టివిటీ డైరెక్ట్గా సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేశాను. ఇదే గౌరపేటకి మళ్ళీ ఇట్లా దగ్గులూరికి కూడా సిమెంట్ రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేశాను. దగ్గులూరు నుంచి పాలమూరు చిక్కాల మీదుగా 4,50,00,000తోటి R&B రోడ్డుతో లింక్ చేసి కనెక్టివిటీ ఏర్పాటు చేశాము. అదేవిధంగా మా ఆడబొడుచులు అడిగితే 3 రేవులు కట్టించాము. మరి అదేవిధంగా ఈ యొక్క గౌరపేట సంబంధించి వీళ్ళందరూ కూడా బీసీలు, బలహీన వర్గాలు, రెక్కాడితే కానీ డొక్కాడేటువంటి వాళ్ళు, వీళ్ళకి ఏదైతే పొలాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ నీళ్లు రావట్లేదంటే మళ్ళీ స్వయంగా మేము కాలువలోకి దిగి రాపాక ఛానల్ బాగు చేసినటువంటి పరిస్థితి. ఇట్లా అనునిత్యం మాలో ఒకటిగా ఉండి మీరు మాతో కలిసిపోయి పనిచేశారు, తప్పనిసరిగా మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది అని ఈవేళ ఎవరైతే గౌరపేట ప్రతి ఇంటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ గౌరపేటకు సంబంధించి ఏదైతే ఈ యొక్క మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మరి ఒక సీసీ వాల్ నిర్మాణం చేయకపోతే ఒక స్కూల్ బస్సు వస్తే ఆటో తప్పుకునే పరిస్థితి లేదు. అందుకే ఎన్ని కోట్ల రూపాయలైనా, ఎందుకంటే గతంలోని ఇరిగేషన్లో నేను 65 లక్షలు శాంక్షన్ చేశాం కానీ ఈ ప్రభుత్వం దాన్ని నీరు కార్చింది. ఈ సీసీ వాళ్ళు ఈ రోడ్డు పొడవునా నిర్మాణం చేసి రోడ్డు ఎక్స్టెండ్ చేస్తాము. అదేవిధంగా ఏదైతే తాగునీరు సమస్య ఉంది, కొద్దిగా డ్రైనేజీ సమస్య ఉంది, వీటి మీద దృష్టి పెట్టి గౌరపేటను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి అభివృద్ధి పదవులు నడిపించే బాధ్యత నాది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ విజయం మరి ఒక కూటమి ఈవేళ అని చెప్పి ఈవేళ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఒక విన్నింగ్ కూటమిగా ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీలో చూస్తే ఎవరు కూడా కనీసం ఆ పార్టీ వంక చూసేటువంటి పార్టీలు కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్నారు మేము సింగిల్గానే వెళ్తాము. నువ్వు సింగిల్గా వెళ్ళకపోతే ఏం చేస్తావు? నీది మునిగిపోయేటువంటి నావ, మునిగిపోయేటువంటి పడవ. అంచేత నీ పడవ ఎక్కడానికి ఎవరు లేరు, ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే రేపు ఈ సాగనంపేటువంటి పార్టీ, ఐసీలో ఉన్నటువంటి పార్టీ నీ పార్టీలో చేరడానికి కనీసం నీ పార్టీ వాళ్ళే ఉండే పరిస్థితి లేరు. చేత నువ్వు ఏదైతే 5 సంవత్సరాలు దగా మోసం ఏదైతే చేసావో, మాట తప్పి మడమ తిప్పావో, అంచేత ప్రజలెవరు కూడా వైసీపీతో లేరు. కాబట్టి ఆ వైసీపీతోటి ఏ పార్టీ కూడా చేరడానికి సిద్ధంగా లేదు. అదే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అయితే ఒక విన్నింగ్ కూటమిగా ఉంది. ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇంకా వేరే పార్టీ లేక వాళ్ళనే తలకాయలు మారుస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే అక్కడ విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, శేఖర్ రెడ్డి మీరే తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరో కూడా మీ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. అంచేత ఏదైతే టీడీపీ, తెలుగుదేశం, జనసేన, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో మరి ఇది ఒక విన్నింగ్ టీము. ఏదైతే వైసీపీ బ్యాచ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక చీటింగ్ టీమ్గా ఈవేళ ప్రజలందరూ కూడా లెక్కేస్తున్నటువంటి పరిస్థితి. రేపు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి తీసుకొస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ పార్టీలతోటి సాధ్యమవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది.